సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఏటీసీ భవన నిర్మాణ పనులకు, ఉమ్మాపూర్ గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా, టామ్కామ్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఎంపికైన పలువురు నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. హుస్నాబాద్ లో జర్మన్ భాష నేర్చుకునే వారికి నెలకు 1000 రూపాయలు వ్యక్తిగతంగా స్టైఫండ్ ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ లో జర్మన్ భాషా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్ ను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి వివేక్ తెలిపారు. టామ్కామ్ సంస్థకు బడ్జెట్ లో 90 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, దీని ద్వారా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్, భాష నేర్పించి విదేశాలకు పంపించడం జరుగుతుందన్నారు. జర్మన్ భాష నేర్చుకుంటే అక్కడ లేబర్ యాక్ట్ ప్రకారం 30 గంటలు పార్ట్ టైం పని చేసుకోవచ్చని, బయట దేశాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగాలే ఉన్నాయన్నారు. 10 సంవత్సరాలు అందరూ కూడా ఎదురు చూస్తారు, మాకు ఉద్యోగాలు కావాలని. కానీ ఉద్యోగాలు భర్తీ కాలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ పోయిన 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు కల్పించింది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు కల్పించేది అవసరం ఉంది. ఈ ఉద్యోగాలు కల్పించాలంటే ఈ రాష్ట్ర ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. మన రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి ఇక్కడ మన పిల్లలకు అందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇప్పించినప్పుడు ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో, ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్లీ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ దొరుకుతుంది. వారు మంచిగా ఉత్పత్తి చేసి కంపెనీలు మంచిగా నడిపించుకొని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఆలోచనతోని తెలంగాణ నిరుద్యోగ యువతను శిక్షణ ఇచ్చి విదేశాల్లో ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదుర్చుకొని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి సంస్థ యొక్క జాబ్ మేళా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏటీసీ ఇప్పుడే మనం హుస్నాబాద్లో భూమి పూజ చేసుకున్నాం. 45 కోట్ల రూపాయలతోటి ఆ భవన నిర్మాణానికి, దానిలో కూడా 7-8 రకాల శిక్షణ, నెలకు 2,000 రూపాయల స్టైఫండ్, 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా శిక్షణ ఇచ్చేటువంటి కోర్సుల ద్వారా మరి ప్రాంతంలో సాంకేతికమైనటువంటి శిక్షణ పొంది ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశంతో పాటుగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం యొక్క జాబ్ మేళా నిర్వహించినటువంటి గౌరవ కార్మిక, గనులు మరియు ఉపాధి శాఖ మంత్రులు, ఈ ప్రాంతానికి 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా మేళా నిర్వహించిన ఇండిగో ఎవరైతే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఉద్యోగాలు కావాలి కానీ స్థానికంగానే కావాలంటే ఊరు చిన్నది, ఆకాంక్ష ఎక్కువ పెద్ద ఉంటుంది. నేనన్నా హుస్నాబాద్ వదిలిపెడితే హైదరాబాద్లో ఇండిగోలో పనిచేయాలన్నా, లేదా వేరే ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, లేదా బయటికి జర్మనీ పంపాలన్నా, జపాన్ పంపాలన్నా ఈ సంస్థ ప్రత్యేకించి మీకు అటువంటి అవకాశాలు ఇస్తుందని చెప్తా ఉన్నాం. హుస్నాబాద్ చిన్న 20 మున్సిపాలిటీ ఉన్నటువంటి వార్తది. ఇక్కడ ఉద్యోగాల అవకాశం తక్కువ.